నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఏంటిదంతా అనుకుంటున్నారా? పొలంలో విత్తనాలు జల్లే మెషిన్ ఇది. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో ఈజీగా ఎవరైనా క్యారీ చేసేటువంటి మిషన్. ఇది ఒకటే కాదు, పొలంలో కలుపు తీసేదానికి, అలాగే పొలంలో వచ్చినటువంటి పంటకి పట్టిన చీడ పీడ అలాంటి వాటిని నిర్మూలించే మందులు పిచికారీ చేసేటువంటి మిషన్స్. ఇలా ఎన్నో రకాల ఇన్నోవేషన్స్. ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా? ఇగో నా పక్కనే ఉన్న ఈ అబ్బాయి గొర్రె అశోక్. తను సూర్యాపేట అబ్బాయి. చాలా సాధారణమైనటువంటి మధ్యతరగతి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి అబ్బాయి. 6th, 7th క్లాస్ నుంచే తనలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ భావనలన్నీ బయటకు వచ్చి పేద రైతులకు ఉపయోగపడేలాగా తక్కువ ఖర్చుతో రకరకాల మెషిన్స్ని తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇతని వర్క్స్ని చూసి మెచ్చి ప్రభుత్వం వర్క్స్లో అతనికి అవకాశం కల్పించి ఇప్పుడు యూఎస్కి కూడా వెళ్ళొచ్చేటువంటి అంతటి గొప్ప అవకాశాన్ని ఆ అబ్బాయి చేజిక్కించుకున్నాడు. తనతో మాట్లాడదాం ఒక్కసారి. అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన తనకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, వర్క్స్ ఎంత సపోర్ట్ చేస్తోంది ప్రభుత్వం నుంచి, ఇవన్నీ కూడా అతనితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అశోక్. నమస్తే మ్యామ్. ఇన్నోవేషన్స్ కి మారు పేరు, ఇన్నోవేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మా అశోక్, అంతేనా? అది కూడా రైతుల కోసం చేస్తున్నారు. నిజంగా గ్రేట్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్యూ మ్యామ్. ఏమేమి తయారు చేశారు ఇప్పటి వరకు మీరు? ఎలాంటి, ఇప్పుడు నేను చూసాను ఒకటి విత్తనాలు వేసే మెషిన్, ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇప్పటికే ఒక 8 రకాల టూల్స్, మిషన్స్ తయారు చేసాం మ్యామ్. అంటే రైతులకి తక్కువ ఖర్చులోనే. ఇప్పుడు మన దగ్గర 75% స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు మన ఇండియాలో. సో వాళ్ళందరికీ మేము తక్కువ ఖర్చులో, ఎస్పెషల్లీ ఉమెన్ ఫార్మర్స్ కి మనం ఎలా ఇవ్వచ్చు అనేలాగా వాళ్ళకి తగ్గట్టుగా కలుపు తీసుకునే యంత్రాలు కావచ్చు, అంటే టూల్స్ కలుపు తీసుకునేవి, ఇంజిన్ ఆపరేటెడ్ డ్రమ్ సీడర్ కావచ్చు. వరిలో కలుపు తీయడం అనేది చాలా కష్టం. దాన్ని మనం ఒక 270 రూపాయలతోనే ఒక టూల్ తయారు చేసి ఇస్తే దానికి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సూపర్. సో ఇట్లా మందు కొట్టే మిషన్ కావచ్చు, ఒకేసారి 20 అడుగులు ఒక మహిళా రైతు కూడా ఆపరేట్ చేసేలాగా ఒక మల్టీపర్పస్ వెహికల్ అనే దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇట్లా విత్తనాలు వేసుకునే పరికరాలు, కలుపు తీసుకోవటం, ఇంజిన్ ఆపరేటెడ్ డ్రమ్ సీడర్ కానీ, స్ప్రేయింగ్ కానీ, వీడింగ్ కానీ, ఇలా డిఫరెంట్ పర్పస్లో అనమాట. వరి ధాన్యాలు ఎండకు ఆరబోస్తాం మనం, అంటే ఆరబెట్టకపోతే వాటికి రేట్ తగిన గిట్టుబాటు ధర ఉండదు. సో వాటిని సరైన సమయంలో దగ్గర నెట్టుకోవడం కూడా రైతుకు చాలా కష్టం, కూలీలు దొరకరు. సో అలా తక్కువ ఖర్చులో పరికరాలు తయారు చేయడం జరిగిందన్నమాట. వాటిని దగ్గర నెట్టుకోవడం కోసం కానీ, మిషన్ కోసిన తర్వాత గడ్డిని దగ్గర నెట్టుకోవడం, ఇలా డిఫరెంట్ పరికరాలు తయారు చేసాం. ఇప్పటికీ ఈ సీడ్ సోయింగ్ టూల్ మనం ఒక 400కి పైన టూల్స్ అమ్మడం కూడా జరిగింది మేము రైతులకి. తక్కువ ఖర్చులోనే 750 రూపాయలకే మనం రైతుకి ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ అనమాట. దాంతోపాటు ఇంకా వీడింగ్ టూల్స్ కానీ, మిషన్స్ కానీ, ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ కొరకు వాళ్ళకి ఏమైతే కావాలో వాళ్ళ నేలకు అనుకూలంగా, ఎందుకంటే ప్రాంతాలను బట్టి నేల కూడా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ తగ్గట్టుగా మేము వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని కొన్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సూపర్. అసలు కానీ నీకు ఏ ఏజ్ నుంచి? నేను విన్నాను 6th, 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేసావు ఇట్లాంటివన్నీ. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? సో నా 6th క్లాస్లో నేను సైన్స్ ఫేర్కి వెళ్ళాను మ్యామ్. ఇంకా అక్కడి నుంచి నాకు ఈ థాట్స్ రావడం అనేది కానీ, ఇంకా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూడటం కానీ, ఎందుకంటే రైతులు నాకు అవి చెప్తానే ఉంటారు ప్రాబ్లమ్స్. సో అవి ఊర్లో పాత ఇనుప షాప్కి వెళ్ళి అక్కడ పనిముట్లు తీసుకొని తయారు చేయడం, అలా స్టార్ట్ అయింది. పాత ఇనుప సామాను షాప్కి పాత ఏ అయితే టూల్స్ ఉంటాయో పనికి రానివి, వాటన్నిటితోటి పనికొచ్చేలాగా తయారు చేసావు అనమాట. గ్రేట్ అమ్మా, నిజంగా. నీకు సైన్స్ అంటే ఇష్టమా? అంటే సైన్స్ అని కాదు, ఇక్కడ నెసెసిటీ అనేది ఒకటి అర్థమైంది మ్యామ్. అవసరమే మనల్ని నేర్పిస్తుంది అనేది నేను బాగా నేర్చుకున్నాను. కరెక్ట్. ఆ అవసరం నుంచి. ఎందుకంటే చాలా వాళ్ళకి పనిముట్లు లేక కూలీల ఖర్చులు ఎక్కువైపోయి, పెట్టుబడులు ఎక్కువైపోయి ఆదాయం తక్కువ అవుతుంది రైతులకు. అంటే ఇంట్లో నాన్నగారిని చూసి. అంతే అండి, మాది మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు నేను కూడా పొలానికి వెళ్తాను, మా నాన్నలతో పాటు ట్రాక్టర్తో వెళ్తాను, పొలం దుక్కులు దుంతాం, అన్ని పనులు చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీ పని కోసం అన్నట్టు తయారు చేసుకుని ఇప్పుడు అందరికీ హెల్ప్ అవుతుంది, అంతేనా? అంతే మేము, అంతే. సూపర్. అసలు ఆ థాట్ వచ్చినప్పుడు ఏ టూల్ చేశారు? ఫస్ట్ తయారు చేసింది ఏంటంటే మేము మల్టీపర్పస్ హ్యాండ్ టూల్ అని ఒకటి తయారు చేశాను. ఒకదానికి 4 అటాచ్మెంట్స్ ఉండేలాగా. అంటే మామూలుగా దానికి ఒక వీల్ తీసుకొని, అప్పుడు నాకు పని ఐడియా ఉంది మైండ్లో, కానీ దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలియదు. దానికి ఏమేమి అవసరం ఉంటే వెల్డింగ్ కానీ అలాంటివి తెలియదు. సో అవన్నీ మళ్ళీ ఒకదాని తర్వాత మా ఊరి దగ్గర ఒక ఆయన వెల్డింగ్ చేసి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ నేర్చుకొని, ఆయన దగ్గర సామాన్లు తీసుకొని కొంచెం ఆయన్ని కన్విన్స్ చేసి వాటితో మళ్ళీ చిన్నగా ఇవి డెవలప్ చేయడం, ఇవి మళ్ళీ తీసుకెళ్లి ఫార్మర్స్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేసుకోవడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. కొంచెం మంది అది బాగలేదు, నాకు ఇది సెట్ కాలేదు. కొంచెం మంది రైతు హైట్ ఉంటాడు, ఒక అతను తక్కువ ఉంటాడు, వాళ్ళ హైట్ తగ్గట్టు కానీ ఇలా కలుపు తీసుకోవడానికి సాళ్ళు
విత్తనాలు వేసే ముందు మనం సాలు దుంతాం, అరక తోలుతాం అంటాం. ఓకే ఓకే సో దానికి బదులుగా మనం ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఈ ఒడ్లు దగ్గర నెట్టుకోవడం, మిషన్ కోసిన తర్వాత ఆ గడ్డిని దగ్గర నెట్టుకోవడం. మామూలుగా మన హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డి కింద 2-3 రోజులు గడ్డి ఉంటుంది పొలంలో, దాని కింద పాములు కానీ తేళ్లు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మహిళా రైతులు చేతులతో కడతారు ఊర్లో. అలా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో దాన్ని ఒకేసారి దగ్గర నెట్టుకునేలాగా కొన్ని అటాచ్మెంట్స్ డిజైన్ చేయడం జరిగింది ఫస్ట్. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ టూల్స్ అన్ని లోయెస్ట్ కాస్ట్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది? 350 రూపాయలు ఒకటి ఉంది మ్యామ్, అది వీడింగ్ టూల్ ఒకటి ఉంది. సో హైయెస్ట్ వచ్చేసి 90,000 దాకా ఉంది మ్యామ్ మిషన్. ఇంకా అదే హైయెస్ట్ మ్యామ్, 90,000 ఇస్ హైయెస్ట్. టీ వర్క్స్ నుంచి ఎవరు అసలు ఎట్లా టీ వర్క్స్ కి మీరు రీచ్ అయ్యారు? టీ వర్క్స్ నుంచి ఎట్లాంటి హెల్ప్ మీకు అందుతోంది? ఎస్ మ్యామ్, అంటే నేను 2019లో నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కేటీఆర్ సార్ నన్ను ప్రగతి భవన్ పిలిపించి అప్రిషియేట్ చేశారు. అరే బాబు నువ్వు బాగా చేసావు ఇట్లా ఇట్లా అని చెప్పి అక్కడ నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో దాన్ని చూసి సార్ పిలిచిన తర్వాత కొన్ని ట్విట్టర్ ద్వారా అలా టీ వర్క్స్ వల్ల నన్ను చూడడం జరిగింది. టీ వర్క్స్ అప్పటికంటే ముందే ఉంది, నాకు టీ వర్క్స్ ఉందన్న విషయం తెలియదు అప్పుడు. ఓకే. సో రీసెంట్గా మొన్న 2022లో నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యాను, వాళ్ళు కూడా నన్ను కొంచెం మంచి రెస్పాండ్ అయ్యారు అనమాట. నా ట్విట్టర్లో నా ట్వీట్ చూసారు నా గురించి, అండ్ ఈ అబ్బాయి ఇట్లా వర్క్ చేస్తున్నాడు. సోషల్ మీడియా వాళ్ళని యాక్చువల్ చెప్పాలంటే కొన్ని వీడియోస్ చూడటం కానీ, అప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి నన్ను పిలిచారు. కొన్ని ఫార్మాలిటీస్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి కదా, సో ఈ అబ్బాయి దీనికి ఫిట్ అవుతాడా లేడా అవన్నీ చూసుకొని దాని తగ్గట్టు మనకి జూనియర్ ఫెలోగా ఆపర్చునిటీ ఇచ్చారు మ్యామ్. సో జూనియర్ ఫెలోగా 1.5 year నుంచి చేస్తున్నాను. దాంతో వాళ్ళ దగ్గర కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకొని ఇంకా కొంచెం దాని తగ్గట్టుగా డిజైన్ చేయడం అలా చేస్తున్నాను. అంటే మీకు ప్రభుత్వం నుంచి టీ వర్క్స్ నుంచి చాలా సపోర్ట్ లభిస్తుంది అయితే? అంటే లైక్ మన టూల్స్ కానీ అవన్నీ టీ వర్క్స్లోనే మనం వచ్చి డెవలప్ చేసుకోవడం, వాళ్ళు ఇచ్చిన మనకు ఫెలోషిప్తో కొంచెం స్టైఫండ్ ఇస్తారు, దాంట్లో మనం వర్క్ చేస్తున్నాం. దాంతోపాటు నేను ఎస్పెషల్గా అన్నిటికీ కారణం 2019లో నేను కేటీఆర్ సార్ వల్లనే అతను నన్ను రికగ్నైజ్ చేసిన దాన్ని బట్టి దాని తర్వాత మళ్ళీ చాలా మందికి తెలియటం. ఆ రోజు నెక్స్ట్ డే రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది మ్యామ్. అప్పటి వరకు నేను అసలు ఎవరికి తెలియదు. కేటీఆర్ సార్ని కలిసిన తర్వాతనే ఆ సెకండ్ డే సారు అట్లా అప్రిషియేట్ చేసి సన్మానం చేసిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం అన్ని పేపర్స్ లో కవర్ అయిపోయింది, కొన్ని టీవీలలో కూడా వచ్చింది. అసలు నేను ఎవరికి తెలియదు అప్పటి వరకు. నా నెక్స్ట్ డే రోజు దాని తర్వాతనే నా అసలైన అదొక పెద్ద మైల్ స్టోన్ అని నేను ఎప్పటికీ ఉంటుంది మ్యామ్. ఆల్వేస్ నేను కేటీఆర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన గవర్నమెంట్ కూడా ఇంత గొప్ప పనులు చేస్తూ ఉన్నారు, లైక్ ఎంతో మందికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఇన్నోవేటర్స్ కూడా చేయబోతున్నారు మ్యామ్, ఇంకా చేస్తున్నారు కూడా కొంచెం మంది. అంటే ఇంకా ఐడెంటిఫై చేయడం కూడా, ఇప్పుడు TSIC అని ఉంది మన దగ్గర, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. వాళ్ళు ఎస్పెషల్ గా రూరల్ ఇన్నోవేటర్స్ ని కనిపెట్టడం కోసం, వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఉన్నారు. సో చాలా మంది ఇన్నోవేటర్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సపోర్ట్ ఇస్తుంటారు యూజువల్ గా వాళ్ళు. టీ వర్క్స్ లో ఇప్పుడు మీకు తెలిసిందే మ్యామ్, టీ వర్క్స్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్, మన భారతదేశంలోనే పెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ అన్నమాట. దాంట్లో అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అందులో చాలా IITs నుంచి NITs నుంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చదివిన ఇంజనీర్స్ ఉన్నారు అక్కడ. సో మనకేమైనా డౌట్ ఉన్నా వాళ్ళని అడగొచ్చు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఇలా కాదు ఇది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రాస్పెక్టివ్ లోనే ఆలోచిస్తాం, కానీ దాని ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించాలి అనేది ఒకటి నేర్చుకున్నాను అక్కడ. దాంతో పాటు వాళ్ళు మనకి 2-3 ఇన్నోవేటర్స్ తీసుకున్నారు వాళ్ళు, దానికి స్టైఫండ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏం చదివారమ్మా మీరు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను మ్యామ్, ఇంకా డిస్టెన్స్ డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుతున్నాను, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. దాంతో పాటు ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో టీ వర్క్స్ లో వర్క్ చేస్తున్నారా? జూనియర్ ఫెలోగా చేస్తున్నాను. అదే డైలీ వెళ్తారా టీ వర్క్స్ కి? డైలీ అంటే కొన్ని రోజులు ఫీల్డ్ టెస్ట్ కి వెళ్తాం, విలేజ్ కి వెళ్తాం. ఇప్పుడు డిఫరెంట్ నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, ఖమ్మం కానీ, గద్వాల్ ఇటువైపు వెళ్ళి మేము ఫార్మర్స్ తో FPOs తో మాట్లాడతాం. కొన్ని రోజులు టీ వర్క్స్ లో, అంటే ఏమైనా డెవలప్ చేయాలి అన్నప్పుడు టీ వర్క్స్ చేస్తాం, కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో టీ వర్క్స్ ఉండటం వల్ల మీకు చాలా ఈజీ అయింది వర్క్ అయితే. అవునవును, మాకనే చాలా మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు తెలంగాణలో. మన దగ్గర 200-300 మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ టీ వర్క్స్కి వస్తారు, వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాలన్నా తీసుకుంటారు. చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు, TSIC కానీ ప్రతి ఒక్కరు. సో హ్యాపీ ఇప్పుడు. అంటే ఎందుకు వెళ్ళారు? అమెరికన్ సొసైటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోలాజికల్ ఇంజనీర్స్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు మేము అక్కడికి. 15 days ఇన్వైట్ చేశారు. సో అక్కడ అగ్రికల్చర్ టూల్స్ కానీ వాళ్ళు చేసే యాన్యువల్ మీటింగ్ అనమాట. సో దాంట్లో మన ఇన్నోవేషన్స్ ప్రజెంట్ చేయడం అక్కడ. సో దానికి మొత్తం స్పాన్సర్స్ మొత్తం వాళ్ళే మేము. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా నుంచి సంతోష్ పిట్లా అని ఒక అతను వాళ్ళు స్పాన్సర్ చేసి మనల్ని ఇన్వైట్ చేశారు మ్యామ్. 15 days నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు నేను వెళ్తాను బయట, కానీ వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలేదేమో. అవును మ్యామ్, సో ఒకే రోజు 4 ఫ్లైట్లు మ్యామ్. అంత పెద్ద జర్నీ ఎప్పుడు అనుకోలేదు లైఫ్ లో. సో వెళ్ళొచ్చాను, చాలా హ్యాపీ మ్యామ్. అక్కడ చాలా నేర్చుకున్నాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిసాను, చాలా విషయాలు తెలిసాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంకా చాలా చేయొచ్చాను. ఇంకా ఏంటి మీకు ఏమి డ్రీమ్ ఉంది, ఏది చేయాలని డ్రీమ్ ఉంది? అంటే నాకు ఎలా ఉంటుందంటే చెప్పడం కంటే చేసి చూపించడమే అనేది ఒకటి ఉంటుంది. బట్ ఏంటంటే
అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏంటంటే మనం ఎందుకు బిల్డ్ చేయకూడదు, ఒక మహేంద్ర లాంటి ట్రాక్టర్స్ కానీ అలాంటి హై క్లాస్ ప్రొడక్ట్స్ మనం ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది. బట్ దాని తగ్గట్టు స్కిల్స్ ఉండాలి మనకి, ఇంకా కొంచెం సపోర్ట్ సిస్టమ్ కానీ కొంచెం స్టెప్ బై స్టెప్ కొంచెం టైం పడుతుంది. చేస్తారు మొత్తానికి ఏదో ఒకటి. Definitely ma'am, definitely. ఇంకో ఎవరు ఊహించండి, ఎవరు చెయ్యనిది కొత్త ఇన్నోవేటివ్ ఏదో చేస్తారేమో అనిపిస్తుంది మీరు మీ మాటలు వింటుంటే నాకు. అలానే ఏం లేదు మ్యామ్, కానీ మెయిన్ ఏంటంటే నా 100% నాది ఏముంటుందంటే టార్గెట్ ఎప్పుడు కూడా నేర్చుకోవడం పైనే ఉంటుంది మ్యామ్. ఫస్ట్ లెర్నింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, సెకండ్ మనకు తెలిసింది చేయడం ఉంటుంది. నేను ఇందాక కొన్ని టూల్స్ చూశాను, ఏవో గార్డెనింగ్ టూల్స్ అన్నారు, ఒకసారి నాకు చూపిస్తారా అవి? సో ఇవే నా టూల్స్? ఇవేనండి, చిన్నవి చేసాం. ఇదేంటంటే మామూలుగా వ్యవసాయం అంటే అందరికి ఇష్టం అండి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టమే, ఏదో ఒకటి పెంచుకోవాలి చేసుకోవాలి అని. గార్డెనింగ్ అట్లీస్ట్ గార్డెనింగ్ అన్న చేసుకొని సాటిస్ఫై అవుదాం, మన కూరగాయలు మనం అన్న పండించుకుందాం అని అనుకుంటుంది. కాకపోతే సిటీలో ఏంటంటే వాళ్ళకి టూల్స్ ఉండవు, మట్టి ఉంటుంది అన్ని ఉంటాయి, కానీ ఇట్లాంటి ప్లేస్ లో మామూలు కొంచెం పక్కింటి ప్లేస్ లో కానీ అటు ఇటు ఏదో చేసుకుందాం అన్న కిచెన్ గార్డెనింగ్ లాగా వాళ్ళకి టూల్స్ ఏమి ఉండవు. సో అలా నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఏమన్నాడు అంటే హైదరాబాద్ లో ఉంటాడు, అది నాకు ఒక కిట్ ఒక 2 చేసి నేనే తీసుకుంటాను ఇక్కడ డబ్బులు ఇస్తాను చేసి చాలా రోజులు రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో అలా మేము ఏం చేసామంటే ఇలా టూల్ కిట్స్ 4 చేసామన్నమాట. ఈ 4 మనం మట్టి చెక్కుకోవడానికి, ఇప్పుడు గట్టి నేలను మనం తవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది, అంటే చదును చేసుకోవడానికి నేలని. ఇదేంటంటే మనకి 2 in 1 లాగా అనమాట, 2 వైపులు. మామూలుగా మనం లైన్స్ చేసుకోవడానికి మట్టిలో గానీ, ఇప్పుడు మట్టి గడ్డలు ఉంటుంది దాన్ని పగలగొట్టడానికి అలా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మనం సాల్ అంటాం కదా మేము, అవును, అంటే లైన్ గా విత్తనాలు నాటడానికి, అలా దున్నడానికి ఇది ఒక టూల్ ఉండడం మనకు సరిపోతుంది. యాక్చువల్ గట్టి నేలను మనం చేయడానికి మెత్తడి భూమిలో పనికి వస్తుంది. ఇదేంటంటే చెక్కడానికి అనమాట, అంటే ఇప్పుడు గట్టి నేల ఏమైనా ఉన్నా గానీ దాన్ని మొత్తం కుప్పలా చేసుకొని మళ్ళీ మట్టి తీసుకొని మొత్తం కంపోస్ట్ కు ఉపయోగపడుతుంది. గడ్డిలాగా ఉన్న దాన్ని కూడా చెక్కుకుంటే గడ్డి ఉన్నా గానీ వాటిని పిచ్చి కలుపు తీసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ సిటీస్ లో బాగా వర్క్ అవుతుంది, ఇది బాగా పనిచేస్తుంది. ఎంత ఇది కాస్ట్? ఇది మనకి 670 రూపీస్ కి ఇస్తున్నాం మేము, కిట్ మొత్తం కిట్ కలిపి. నేను ఒక బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తున్నాం. ఇంకా మీరు ఎక్కడైనా మేము ఇంకా స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాం, మాకు బల్క్ ఆర్డర్ వచ్చినా కానీ మేము చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కొంచెం తక్కువ ప్రైస్ లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు సేల్ చేసుకుంటారు కదా, అలా కూడా మేము ఉన్నాం. ఇప్పుడు ఎవరికి కావాలన్నా ఇస్తారా? ఇస్తాం. సరే, డిస్క్రిప్షన్ లో మీ నంబర్ ఇస్తాము. షూర్ మ్యామ్, డెఫినెట్గా. ఎవరికన్నా కావాలంటే కనుక మిమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇవన్నీ కాదు, ఇంకా మన దగ్గర వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ అగ్రికల్చర్ పరంగా మెయిన్లీ ఏది రిక్వైర్మెంట్ ఉన్నా మాకు కాల్ చేస్తే, మాకు తెలిసిన దాంట్లో తెలియకపోయినా మేము ఇంజనీర్స్ని అడిగి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ ఇంకెలా సాల్వ్ చేయవచ్చు. మెయిన్ టార్గెట్ ఏంటంటే తక్కువ ఖర్చులో మ్యామ్. ఇప్పుడు ఒక మిషన్ డిజైన్ చేసినా కానీ చుట్టుపక్కల రిపేర్ అయిపోవాలి, అది అక్కడికక్కడే అయిపోవాలి. మళ్ళీ అది రిపేర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ పట్టుకు రావాలంటే కష్టం కదా రైతు. మా ఆలోచనలు మేము చేసే విధానం కూడా అలానే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అశోక్, థ్యాంక్ యూ. మరింత ముందుకు దూసుకుపోవాలి. అలాగే చాలా రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ మెయిన్లీ చిన్నకారు రైతుల కోసం మీరు తయారు చేయాలి. వాళ్ళందరూ తక్కువ రేటు తోటి హ్యాపీగా పంటలు పండించి మనందరికీ ఆ పంటలను అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అశోక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.